అమ్మ ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఉమా మహేశ్వరి గారు, హలో 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 నమస్కారం అండి. ఉమా మహేశ్వరి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి మీ బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. 25th హలో, ఒకసారి మీ బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. 25th May 1976 ఉదయం 8:15 పుట్టారు. లేదండి, నైట్ 8:15 నైట్ అండి. నైట్ ఓకే, నైట్ 8:15 కి నల్గొండలో పుట్టారు. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేడంతో మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నేను బ్యూటీషియన్ మేడం. నేను మామూలుగా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మేడం పార్లర్ పెడదామని. అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, అసలు ఎక్కడ కుదరట్లేదు మేడం. ఒకటి రెండు చూసినా కూడా క్యాన్సల్ అయిపోయినాయి. నాకు అసలు ఉన్నదంటారా, ఇప్పుడు పెడితే బాగుంటది అంటారా? ట్రై చేసి ఒకటమ్మా, మీకు శని అంతర్దశ నడుస్తోంది కాబట్టి ఏదైనా కూడా జాప్యం జరగటం, అడ్డంకులు ఏర్పడడం లాంటివి ఉంటాయి. అంతకంటే ఏం లేదు. మీకు 2013 మార్చి 15 నుంచి చాలా బాగుంది. బ్యూటీషియన్ గా మీరు బాగా వృద్ధిలోకి వస్తారు. మీరు ఆ కోర్స్ చేయొచ్చు, ఆ వ్యాపారం చేయొచ్చు. అది వ్యాపారం అనడానికి పెద్ద పెట్టుబడి అనడానికి కూడా లేదు కదా. మీ స్కిల్ ఎంత చూపించుకోగలిగితే మీకు అంతగా లాభాలు వస్తూ ఉంటాయి. మీ శ్రమకి తగిన ఫలితం వస్తుంది. అందుకు మీ గ్రహస్థితి కూడా చాలా అనుకూలంగా ఉంది, మీరు చేయొచ్చు. ఓకే అండి, మరి ఉమామహేశ్వరి గారు మేడం చెప్పారు అంతా మంచి జరుగుతుందన్నారు. మరి ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ముందుకేస్తూ ఉంటారు. మరి తల్లిదండ్రులు వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? పిల్లలు మొండికేస్తారు అంటే మొట్టమొదటి నుంచి వాళ్ళని ఏం చేయాలి? పిల్లల్ని వాళ్ళకి చదువు మీద ఆసక్తి కలిగేలాగా కథలు చెప్తూ ఉండాలి. వాళ్ళ మనస్సును దానికి అనుగుణంగా ఆయత్తం చేస్తూ ఉండాలి. అయినా సరే కొంతమంది పిల్లలు మొండికేసి తల్లిని వదిలి స్కూల్లో కూర్చోమని అంటారు. తల్లి పెడితే మళ్ళీ కొంగొట్టుకుని వెంటనే వచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని తల్లి తండ్రి చెప్పించడం వలన, ఆ పిల్లల చేత చెప్పించడం వలన వాళ్ళకి చదువు మీద ఆసక్తి పెరిగేటువంటి అవకాశం ఉందని ఈ మధ్యన కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి దీని మీద. అందుకని హాయిగా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. అలాగే పిల్లలు చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పఠించాల్సిన మంత్రాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ చిన్నపిల్లలే కాదు, యుక్త వయస్సులోకి వస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎన్నో రకాల రంగాల్లో తిరుగుతూ ఉన్నారు. ఎన్నో రకాల చెడు అలవాట్లు స్నేహితుల వలన వాళ్ళకి వస్తూ ఉన్నాయి. జీవితాన్నే వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశాలు వాళ్ళకి బాగా ఏర్పడుతున్నాయి. అది గమనించినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ కోసం అని చెప్పేసి రామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం, ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటి మంత్రాన్ని రోజు 108 సార్లు చదవటం. అంతేకాకుండా ఆ పిల్లల్ని కూర్చోబెట్టి స్నేహితుల్లాగా వాళ్ళకున్నటువంటి అలవాట్లని, వాళ్ళకున్నటువంటి పద్ధతుల్ని కనుక్కొని వాళ్ళు చెడుదారిలోకి వెళ్లకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు స్నేహితుల్లాగా సలహాలు ఇస్తూ వాళ్ళ మనస్సుకి దగ్గరగా పెడితే కొంత వాళ్ళని, అంటే ఆ స్నేహితులతో చెడు తిరుగుళ్ళు తిరగకుండా వాడిని కాపాడిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత రామరక్షా స్తోత్రం చదువుకోవటం వల్ల కూడా పిల్లలకి చాలా రక్షణ జరుగుతుంది. ఒకవేళ పొరపాటున వీళ్ళకి తెలియకుండా ఎవరైనా అలాంటి స్నేహితులు కానీ చెడు మార్గాలని వచ్చినా కూడా వాటి నుంచి ఆ రాముడు వాళ్ళని రక్షిస్తాడు. ఇప్పుడు కొంతమందిని పిల్లలు చూస్తుంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారమ్మా. ఒకటి నుంచి వచ్చిన పిల్లలు ఒకళ్ళేమో అన్నిట్లోని కూడా ఉంటున్నారు, ఒకళ్ళేమో డల్ గా ఉంటున్నారు. ఇలా అవడానికి కారణాలు ఏంటంటారు? డల్ గా ఉండడానికి కారణాలు కూడా గ్రహస్థితేనమ్మా. అంటే పంచమ స్థానం బలంగా లేనప్పుడు, పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు, ఆ శని మహర్దశలు అంతర్దశలు నడుస్తూ ఉన్నప్పుడు, ఏలినాటి శని వచ్చినప్పుడు, అష్టమ శని వచ్చినప్పుడు, అలా గ్రహస్థితులు బాగా లేనప్పుడు ఏమిటంటే మత్తుగా ఉండడం, మజ్జుగా ఉండడం, నిద్రపోతూ ఉండడం ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. అందుకని జాతక పరిశీలన చేసుకొని దానికి తగినటువంటి శాంతులు చేసుకొని ఆ పిల్లల చేత 1కి 10 సార్లు వాళ్ళ చేత చదివించడం, వాళ్ళకి బాగా కూర్చోబెట్టి చెప్పడం చేస్తే నష్టం వచ్చినప్పటికీ కూడా, అంత యాక్టివ్గా కానప్పటికీ కూడా ఫెయిల్ అవ్వటం కానీ మిగిలిపోవటం కానీ జరగకుండా 100 మార్కులు రావాలి అనుకున్న దగ్గర 50 మార్కులతో వాళ్ళు పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అలాంటి వాళ్ళని దగ్గరుండి ఇంకా కేరింగ్ గా చూసుకోవాలి. ఓకే అమ్మ, మరి వాళ్ళకి సమయం కూడా అయిపోయింది. చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.